ఇలా మౌస్ పట్టుకొని అటు ఇటు కదుపుతూ అది అది బాగుందిరా, చాలా బాగుంది. నువ్వు కూడా మౌస్ మూవ్ చేస్తున్నావంటే చాలా డెవలప్ అయ్యావు. సార్ అది ఈ అమ్మాయి సిస్టమ్ కొంచెం హ్యాంగ్ అయితే అటు ఇటుకి వెళ్ళి సెట్ చేస్తున్నాను సార్. ఆ అమ్మాయి సిస్టమ్ గురించి నీకేం తెలిసిన మౌస్ మీద చేసేసావురా? ఏదో కుళ్ళిపోయిన పుచ్చకాయ ఫేసు నువ్వును. నా ఛాంబర్కి రా. నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను. ఎరా సిస్టమ్ ఓకే అయిందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను రా సిస్టమ్ జోలికి వెళ్ళొద్దని. ఏదవ నాసిరకం ఫేస్ చేసుకుని. ఎరా నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా? సంపూర్ణేష్ బాబుకి బ్రదర్గా కూడా పనికిరావు. బాహుబలి సినిమా చూసావా? 10 సార్లు చూశానండి. 10 సార్లు చూసినా కూడా నీలో కసి, పట్టుదల, పనిలో ఏకాగ్రత రాలేదంటే నీ జీవితం వేస్ట్ రా. వెళ్ళి రైలు పట్టాల మీద తలకాయ పెట్టి చచ్చిపో. ఎలా ఈడి పనే బాగుంది. సంవత్సరం తిరగలేదు, పాపను పట్టించుకుండు. టచ్ ఫోన్ జనరేషన్ కదా, టచ్చింగ్లే టచ్చింగ్లు. వీళ్ళని ఎలాగే వదిలేస్తే మాట్లాడొచ్చు కదా. అమ్మ నా విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. చిన్నతనంలో ఫిట్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేదాన్నంట. అమ్మకి నిద్ర పట్టేది కాదు. నా గురించి భయం భయంగా ఉండేది. బయటికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాకీ టాకీ ఇచ్చి పంపించేది. 24/7 పట్టించుకునేది. ఇప్పుడు నాకు తగ్గిపోయింది. అమ్మ పట్టించుకోవడం మానట్లేదు. ఏదేమైనా కంటి పాపలా చూడాలంటే అమ్మ తర్వాతే ఎవరైనా. హలో అమ్మా, ఒక్క నిమిషం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సుబ్బు. హెడేక్. కలికే ఏంటి సుబ్బు, నాకేం కావాలి నీకు ఎలా తెలిసిపోతుంది? చెప్తా. నీకు గిఫ్ట్గా వాచ్ ఇచ్చాను కదా, అందులో ఒక యాప్ క్రియేట్ చేశాను. అది నా మొబైల్ కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి 1.5 మినిట్కి నీ హెల్త్ స్టేటస్, నీ బాడీలో వాటర్ లెవెల్స్ అన్నీ నాకు తెలిసిపోతుంటాయి. అందుకే నీకు ఏమేమి అవసరం నాకు ముందే తెలుస్తుంది. అసలు నీకు థాట్ ఎలా వచ్చింది? నువ్వు మీ మదర్ గురించి చెప్పినప్పుడు ఆలోచన వచ్చింది. ఈ యాప్ కూడా నేను అలాగే చూసుకోవాలని క్రియేట్ చేశాను. సక్సెస్ అయింది. సూపర్. దీన్ని మార్కెట్ చేయాలి. రేపే బాస్కి చెప్దాం.